హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. యాక్చువల్గా ఇది ఇష్యూ చాలా పెద్దది. చాలా పెద్దది. సాధారణంగా చాలా నార్మల్గా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ సిటీస్లో డెలివరీ పార్ట్నర్స్గా వాళ్ళ లైఫ్ని రిస్క్లలో పెట్టి చేసుకునే ఒక జాబ్ ఇది. డబ్బులు వస్తుంది కష్టపడి డే అంతా చేస్తే. 30 రోజులు కంటిన్యూస్గా చేసుకుంటే వీళ్ళకు వారానికి ఒక ఏమంటారు, వారానికి ఒక టార్గెట్, లేకపోతే డైలీ ఒక టార్గెట్, ఇంత చేస్తే ఇన్సెంటివ్ వస్తుంది, ఇంత ఇంత ఎక్కువ చేసుకుంటే మరి ఇంకొంత ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది అని చెప్పేసి ఆ ఆ రిస్ట్రిక్షన్స్, ఆ రూల్స్ వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయడం చేస్తున్నా కూడా వాళ్ళ లైఫ్ మాత్రం రిస్క్ లో ఉంటున్నాయి. అది మాత్రం తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చేసా, నాకు తెలుసు ఈ డెలివరీ బాయ్స్ ఎట్లా ఉంటుంది అన్నది లైఫ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఈ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు కోసం పరిగెట్టే విషయం తప్ప ఇంక ఏమీ లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో జాబ్ చేసే సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయీ కూడా కనీసం ర్యాపిడో కావచ్చు, జొమాటో కావచ్చు, జెప్టో కావచ్చు, ఇవి టైం పాస్ కో పార్ట్ టైం కో కరెక్ట్ గా చేసుకుంటున్నారు డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న అవసరానికైనా డబ్బు కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేవు చాలా మందికి. ఈ డెలివరీ పార్ట్నర్స్ గా చేసే వాళ్ళందరికీ డెలివరీ హెల్త్ ఇన్సూరెన్స్ సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు. యాక్సిడెంట్స్ అయితే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి. పేమెంట్స్ తక్కువ అవుతున్నాయి. మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. 10 minutes లోపల డెలివరీ చేయాలి అంటే 10 minutes లోపల డెలివరీ చేయాలంటే వాళ్ళు సిగ్నల్స్ జంప్ చేయాల్సి వస్తుంది, లేకపోతే రోడ్స్ అడ్డదిడ్డంగా క్రాస్ చేయాల్సి వస్తుంది, ఒకసారి గల్లీలలో ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. ఏమైనా జరగచ్చు, యాక్సిడెంట్స్ జరగచ్చు. ఆ సిగ్నల్ క్రాస్ చేసే టైంలో పోలీస్ వాళ్ళు పట్టుకోవచ్చు, పోలీస్ వాళ్ళు ఫైన్స్ వేయచ్చు. వాళ్ళకి అక్కడ లాసే, లేకపోతే యాక్సిడెంట్ జరిగితే అది ఇంకా పెద్ద లాసే. సో ఏ విధంగా కూడా వాళ్ళ లైఫ్స్కి చాలా సెక్యూరిటీ అనేది లేదనమాట. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ పేమెంట్స్ చూసుకుంటే ఇన్సెంటివ్సే కాకుండా తర్వాత నార్మల్గా వచ్చే వాళ్ళ పేమెంట్స్ కూడా ఆ, ఏమన్నా ఒక వాళ్ళు చెప్పిన టైమింగ్స్ ఇన్సెంటివ్ సంబంధించిన టైం వరకు చేయకపోతే ఇన్సెంటివ్ రాదనమాట. వీటన్నిటికీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి రిస్క్ చేసి జాబ్ చేయాల్సిందే. ఇవన్నీ వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టుకొని చేస్తున్నా కూడా వాళ్ళకి వచ్చిన ఈ టైం లిమిట్ 10 minutes డెలివరీ అని చెప్పి పెట్టారు కదా. సో విత్ ఇన్ 10 minutes డెలివరీ, బ్లింక్ ఇట్ సిర్ఫ్ 10 minutes మే, ఇవన్నీ పెట్టారు. ఈ 10 minutes లో రిస్క్ పడేది ఎవరు? డెలివరీ బాయ్ కి అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళ లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం అనేది ఆ టైం ఎక్స్టెన్షన్ అన్న ఇవ్వాలి. టైం ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. అలాగే వాళ్ళకి పేమెంట్స్ పెంచాలి. ఐడీస్ అన్ఎక్స్పెక్టెడ్ గా బ్లాక్ అవుతున్నాయి, ఐడీస్ అన్ఎక్స్పెక్టెడ్ డియాక్టివేట్ చేసేస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రేటింగ్స్, కస్టమర్ రేటింగ్స్. దాన్ని బట్టి ఈ డెలివరీ బాయ్స్ లైఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడి ఫాస్ట్ గా 10 minutes డెలివరీ చేయాలని చెప్పి అటు ఇటు వెళ్ళిపోతారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆగాలి, ట్రాఫిక్స్ ఉంటాయి, జనాలు ఉంటారు, అడ్డం ఉంటారు, ఏదో ఒక రోడ్ లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి టైమ్స్ లో 10 minutes డెలివరీ ఒక్కోసారి అవ్వవు. ఒకటి 1 minute 2 minutes లేట్ అవుతుంది. కస్టమర్స్ తో తిట్లు, లేకపోతే వాళ్ళ దగ్గర మళ్ళీ రేటింగ్స్ రాకపోతే మనకు ఆర్డర్స్ తక్కువ ఉంటాయి. అలాగే ఎక్కువ ఇట్లా లేట్ పేమెంట్ ఐడీస్ కి ఎక్కువ ఇలా స్టార్ రేటింగ్స్ లేకపోతే ఆ ఐడిని చిన్న చిన్నగా వెనక్కి వెనక్కి పంపించి బ్లాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యలో. వర్కర్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎలా చేస్తున్నారో తెలియదు. వర్కర్స్ ఎక్కువ అయితే తీసుకోకండి, ఉన్నంత వరకు వాళ్ళని నడపండి. డైలీ వర్కర్స్ తీసుకుంటారు, కొత్త మెంబర్స్ యాడ్ అవుతూనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి వర్క్ కావాలి, వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు డెలివరీ బాయ్స్ కావాలి, వీళ్ళకు వర్క్ కావాలి. ఎంతో మంది దీని మీద బతికే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ డిస్క్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేవు, రోడ్ యాక్సిడెంట్ అయితే ఇబ్బంది పడతారు, ఫ్యామిలీస్ లాస్ అయిపోతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కన్సిడర్ చేసి ఆ టైం లిమిట్ పెంచాలి. అలాగే పేమెంట్స్ కూడా ఫెయిర్ పేమెంట్స్ కూడా కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ డెలివరీ బాయ్స్ అందరూ కలిసి ఈ 31st రోజున భారీ ఎత్తున స్ట్రైక్ అనేది ప్రొడక్ట్ చేస్తున్నారు. అది కూడా సిటీస్ ఎక్కడ కూడా నాకు తెలిసి ఆర్డర్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. 31st రోజున ఎంజాయ్ చేయడానికి చాలా మంది ప్రిపేర్ అయిపోయి ఉంటారు ఆర్డర్స్ పెట్టుకొని ఆన్లైన్ లో. నేనే చేశాను 31st రోజున ఒకనొక టైంలో. ఆ రోజున వచ్చిన ఆర్డర్లు నిజంగా డెలివరీ బాయ్స్ లైఫ్ లో ఎంత అమౌంట్ వస్తుందో తెలియదు కానీ ఆ కంపెనీస్ కి మాత్రం వచ్చే ఆదాయం బీభత్సంగా ఉంటుంది. వాడు సంవత్సరం మొత్తం వాడు వచ్చిన ఆదాయం ఒక ఎత్తు అయితే, ఆ ఒక్కరోజు వచ్చే ఆదాయం మాత్రం బీభత్సం అనమాట. వాడి లెక్కలో ఆ సంవత్సరం అంతా మొత్తం వచ్చిన దాంతో ఎంతో కొంత లాస్ లో కావచ్చు, ఏదైనా ప్రాఫిట్ లో కావచ్చు, అంతకంత డబుల్ వచ్చేస్తుంది అనమాట అమౌంట్. అంత డిమాండ్ ఉంటుంది 31st రోజున. అలాంటి 31st రోజున వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారంటే ఈ కంపెనీస్ కి ఎంత లాస్ ఉంటుందో ఆలోచించండి. సో ఆ లాస్ వాళ్ళు భరించడం కంటే వీళ్ళకు పేమెంట్స్ ఇచ్చి కరెక్ట్ గా వాళ్ళను బాగా చూసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అనమాట. సో మీలో ఎంతమంది డెలివరీ బాయ్స్ చేస్తున్నారో నాకే తెలియదు, కానీ చేసే వాళ్ళందరికీ వాళ్ళ కోసం వాళ్ళని చూసి అలా ఈ ఇబ్బంది పడుతున్నా చూసి నేను వీడియో చేయడం జరుగుతుంది. నా వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, నా వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. నేను ఒక డెలివరీ బాయ్ ఒకప్పుడు చేశాను కాబట్టి ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది. సో ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. మనకు అనుకోకుండా జరుగుతాయి అనమాట. డెలివరీ బాయ్ అంత ఈజీ కాదు. రోడ్ల అమ్మడి పరిగెట్టుకుంటూ అటు ఇటు తిరిగి పొద్దు నుంచి సాయంత్రం వరకు దుమ్ముకు ధూళికి ట్రాఫిక్ లో ఆ పొగ మధ్యలో హెల్మెట్ పెట్టుకొని హెయిర్ లాస్ అవుతా ఉండదు. ఒక సైడ్ ట్యాన్ అయిపోతుంది బాడీ, ఒక సైడ్ మనిషి తిండి సరిగ్గా ఉండదు, స్కిప్ చేస్తారు ఫుడ్ టైమింగ్స్. పొద్దున ఉండదు, మధ్యాహ్నం ఉండదు, రాత్రి ఉండదు. ఏ టైంలో పడితే ఆ టైంలో అడ్డదిడ్డమైన టైమింగ్స్ లో తింటారు, లేకపోతే తినరు. ఆర్డర్ పడిందంటే ఉరకాలి అంతే. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా
ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా ఆర్డర్ తీసుకోవడం, ఉరకడం, డెలివరీ ఇన్ టైమ్‌లో చేయడం అన్నమాట. ఒక్కోసారి చేయలేకపోతే కస్టమర్స్‌తో తిట్లు. లేకపోతే రేటింగ్ తగ్గుతది. ఆ రేటింగ్ తగ్గడంతో ఆర్డర్స్ తగ్గుతాయి. ఒకవేళ ఆర్డర్స్ తగ్గడంతో ఆగిపోతే ఓకే. లేదు అంటే ఒక్కోసారి డీయాక్టివేట్ కూడా అవుతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నిజంగా కంపెనీ వాళ్ళు ఆలోచించి ఇవన్నీ సాల్వ్ చేసి వాళ్ళ తరపుకి కొంచెమైనా ఫేవర్ చేస్తే అదే హ్యాపీ అనుకుంటున్నా. సో, మీలో డెలివరీ బాయ్స్ ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా కొంతమందికి తెలిసేలాగా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. ఈ మన డెలివరీ బాయ్స్ అందరి తరపున కూడా. సో, వీళ్ళకి చాలా కష్టం అయ్యా. అంత ఈజీ కాదు. అంత ఈజీగా అయితే చేయడం కష్టం కాదు. బండి మీద తిరుగుతారు, ఈజీ అయిపోద్ది అనుకుంటారు. కానీ అసలు అది కానే కాదు. చాలా చాలా కష్టం ఉంటది డెలివరీ బాయ్ జీవితంలో. నేనైతే అనుభవించిన కాబట్టి కంటిన్యూస్‌గా నేను చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, లెట్స్ సపోర్ట్ దీస్ డెలివరీ బాయ్స్ అనమాట. మనందరం కూడా వీళ్ళని సపోర్ట్ చేయాలి. ఆ రోజు ఆర్డర్స్ పెట్టుకోకండి, చాలా మంది పెట్టుకోకపోవడం బెటర్. ఇంకా ఒక్కొక్క డెలివరీ బాయ్ వాళ్ళ లైఫ్‌లో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి దీనికోసమే బతికి ఇక్కడికొచ్చి ఫ్యామిలీస్‌ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చి చేసుకుంటూ బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేద్దాం. వాళ్ళకి కూడా పే ఔట్స్ కావచ్చు, జాబ్ సెక్యూరిటీ కావచ్చు, అలాగే ఇంకా పేమెంట్స్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కావచ్చు, ఐడీస్ బ్లాక్ చేయడం ఇలాంటివి కాకుండా, ఆ 10 మినిట్స్ టైం కాకుండా ఆ 10 మినిట్స్ టైం కూడా ఎక్స్టెండ్ చేసి డెలివరీకి టైం ఇచ్చే విధంగా వీటన్నిటిని వాళ్ళ డిమాండ్స్ అన్నిటికీ కూడా వాళ్ళ కంపెనీస్ ఓకే చెప్పే విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ మనం వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటే చాలు. అంతకంటే చేయాల్సిన పనేం లేదు. సో, నా వీడియో కూడా చాలా మందికి రీచ్ అవుతాదని అనుకుంటున్నా. సపోర్ట్ దెమ్. సో, మీలో ఇంకెవరైనా వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా అనాలంటే కొంచెం చూసుకోండి. ఎందుకంటే అనవసరంగా వాళ్ళని అనకండి. వాళ్ళ కష్టం చాలా కష్టం. ఒక డెలివరీ బాయ్ అంతో ఇంతో ఒక్కోసారి టైం అటు ఇటు అవ్వచ్చు. ఒక్కోసారి గూగుల్ మ్యాప్సే రూట్స్ తప్పు చూపిస్తాయి. అటు ఇటు తిరిగి వాళ్ళు ఎట్లైనా డెలివరీ చేస్తారు. ఆ 10, 5 మినిట్స్‌లో పోయేదేం లేదు. మనకేమైనా లేట్ అయితది ఫుడ్ తినడం అంతే తప్ప కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఒక్కోసారి. బట్ వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళది. వాళ్ళు కూడా కంటిన్యూయస్‌గా డెలివరీ చేయడానికే ట్రై చేస్తారు. బట్ ఆ టైంలో వాళ్ళొచ్చినప్పుడు కొంచెం వాళ్ళతో సాఫ్ట్‌గా మాట్లాడి, ఆ ఎండనక, వాననక అదే చెప్తానులే ఎన్టీఆర్ చెప్పినట్టు వాళ్ళు ఎండ, వాన, చలి, గాలి ఏమి లేకుండా తిరుగుతా ఉంటారు. అలా తిరిగే వాళ్ళకి కొంచెం సపోర్టివ్‌గా వాళ్ళతో కొంచెం సాఫ్ట్‌గా మాట్లాడితే చాలు. అంతకంటే చేయాల్సిన అవసరం ఏం లేదు. అలాగే వాళ్ళు అలసిపోయి తిరుగుతా ఉంటారు కాబట్టి, ఆ టైంలో ఎండల కాలంలో అయితే ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు కొంచెం సాఫ్ట్‌గా మారడానికి ట్రై చేయండి. ఇంతే, ఇంతకంటే ఇంకేం లేదు. సో, గైస్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేసేయండి. థాంక్ యూ. లవ్ యూ ఆల్.